ఈ ఒక్కరోజు శివుణ్ణి భక్తితో పిలిస్తే మన జన్మ జన్మల పాపాలు కూడా కరిగిపోతాయి. ఆ ఒక్కరోజే మహాశివరాత్రి. అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇదిగో ఇదే మా పూజా మందిరం. మహాశివరాత్రి ఆదివారం పడింది కదా, అందుకే ఉదయాన్నే నేను రామదేవుని పూజ అయితే చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం శివదేవుని పూజ కూడా చేసుకున్నాం. ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేనైతే 5 శివలింగాల లింగోద్భవ దర్శనాన్ని కవర్ చేశా. చూస్తున్నారుగా, ఇదైతే మేము దర్శించుకున్న మొదటి శివలింగం. ఈ శివలింగమేమో స్వయంభూగా వెలిసింది బక్కనపాలెం గ్రామంలో ఊరు చివరన. ఇక్కడ మేమైతే ఈవినింగ్ 7:30కి వెళ్ళామన్నమాట. పంతులు గారేమో 9 గంటలకి పాలాభిషేకం రుద్రాభిషేకం స్టార్ట్ అవుద్దని చెప్పారు. ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకో శివాలయానికి అయితే వెళ్ళాం. ఇదే మేము దర్శించుకున్న రెండవ శివాలయం. ఇక్కడ శివుడేమో త్రయంబకేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడైతే మన చేత్తో మనమే శివాభిషేకం చేసుకోవచ్చు. పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి ఇలా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాక కరెక్ట్గా 12 తర్వాత లింగోద్భవం చేశారు ఇక్కడ. అసలు లింగోద్భవం అంటే ఏంటో మీకు తెలుసా? దానికో స్టోరీ ఉంది, చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి బ్రహ్మ మరియు శ్రీ మహావిష్ణువు మధ్యలో గొడవ జరిగింది. ఈ సృష్టిని సృష్టించింది నేను, కాబట్టి నేనే గొప్పవాడిని అని బ్రహ్మ అంటారు. ఈ ప్రపంచాన్నే నిలబెట్టింది నేను, కాబట్టి నేనే గొప్ప అని మహావిష్ణువు అంటారు. ఇలా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరి మధ్యలో వివాదం అనేది చాలా పెద్దదిగా మారుతుంది. ఇదంతా చూసిన దేవతలందరూ కలిసి ఆ శివుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఆ పరమశివుడు గొడవ పడుతున్న ఆ బ్రహ్మ విష్ణువు మధ్యలో ఒక పెద్ద జ్యోతి స్తంభంగా ఆవిర్భవిస్తారు. ఆ జ్యోతి స్తంభాన్ని చూసి బ్రహ్మ విష్ణు చాలా ఆశ్చర్యపోతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఆది అంతం ఎక్కడ కనిపించట్లేదే. సరే అయితే దీంతో ఎవరు గొప్ప వాళ్ళమో తేల్చుకుందాం అని బ్రహ్మ చెప్తారు. బ్రహ్మదేవుడేమో విష్ణుమూర్తితో, నీవు పాతాళానికి వెళ్ళి ఇది ఎక్కడి నుంచి మొదలైందో చూసిరా, నేనేమో పైకి వెళ్ళి ఇది ఎక్కడ అంతమైందో చూసి వస్తాను. దీంతో ఎవరు గొప్ప వాళ్ళమో తెలిసిపోతుంది అని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిని తవ్వుకుంటూ దాని మొదలు కనుక్కోవడానికి వెళ్ళారు. పైకేమో చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివరి కనుక్కోవడానికి వెళ్ళారు. అయితే మహావిష్ణువుకి దాని మొదలు ఎంత వెతికినా దొరకలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా పరబ్రహ్మ అయి ఉంటుంది, దీని మొదలు అందుకే నేను కనిపెట్టలేకపోయాను అని అనుకుంటూ శ్రీ మహావిష్ణువు పాతాళం నుండి భూమి మీదకి వచ్చేస్తారు. ఇంకా బ్రహ్మగారి కూడా ఆ దీపపు స్తంభం యొక్క అంతం కనబడనే లేదు. అయినా ఇంకా పైకి వెళ్తూ వెతుకుతూనే ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక మొగలి పువ్వు కనిపించింది. అది పైనుండి పడుతూ ఉంది. దాన్ని వెంటనే బ్రహ్మగారు పట్టుకొని, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగితే ఆ మొగలి పువ్వేమో, ఎవరో భక్తుడు పరమభక్తితో నన్ను ఆ శివునిపై వేస్తే ఇలా వస్తున్నాను పైనుంచి అని చెప్తుంది. సరే అయితే నాకు సహాయం చేస్తావా అని అడుగుతారు బ్రహ్మ. అదేంటేనంటే అప్పుడు బ్రహ్మేమో, ఏమీ లేదు, కింద శ్రీ మహావిష్ణువు ఉంటారు, నేను ఆ దీపపు స్తంభం పైభాగాన్ని చూశానని నాకు సాక్ష్యం చెప్తావా అన్నారు. అప్పుడేమో, చెప్పును అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త కదా, అందుకని చెప్తాను అంటుంది ఆ మొగలి పువ్వు. ఈలోగా అక్కడ ఆవు కూడా కనిపిస్తుంది ఆ బ్రహ్మదేవునికి. ఆ ఆవును కూడా ఇలానే నాకు పైభాగాన్ని చూశానని సాక్ష్యం చెప్తావా అంటే ఆవు కూడా చెప్తాను అని అంటుంది. ఆవు, మొగలి పువ్వు, బ్రహ్మ ముగ్గురును కిందకి వచ్చేస్తారు. ఈలోపు శ్రీ మహావిష్ణువును అడిగారు. నాకైతే కనిపించలేదు, ఎంత దూరం వెళ్ళినా అని నిజం ఒప్పుకున్నారు. అయితే బ్రహ్మ మాత్రం, నేను చూసి వచ్చాను, దానికి సాక్ష్యాలు ఈ మొగలి పువ్వు ఇంకా ఆవును కూడా అని అబద్ధం చెప్తారు. మొగలి పువ్వు ఒప్పుకుంది బ్రహ్మ చూశారని, కానీ ఆవు మాత్రం మొహంతో మాత్రమే అంగీకరించి తోకతో మాత్రం కాదు అని చెప్తుంది. అప్పుడు ఆ దీపపు స్తంభం నుండి మహాశివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి అబద్ధం చెప్పినందుకు శాపం ఇస్తారు. అదేంటి అంటే, భూమిపైన నీకు గుడులు ఉండవు, పూజలు ఉండవు అని. విష్ణువు అబద్ధం చెప్పకుండా నిజం ఒప్పుకున్నందుకు ఆయన్ని, నువ్వు నాతో సరిసమానంగా పూజలు అందుకుంటావని, నాతో పాటు గౌరవించబడతావని మహావిష్ణువుతో చెప్తారు.
ఇంకా మొగలి పువ్వు అబద్ధానికి సాక్ష్యం చెప్పినందుకు శివధేనుకు కోపం వచ్చి మొగలి పువ్వుకి నువ్వు పూజకి పనికిరావు అని శాపం ఇస్తారు. ఆవుకు కూడా శాపం ఇచ్చారు. అదేంటి అంటే ఆవు మొహాంతో మాత్రమే అంగీకరించింది కాబట్టి ఆవు మొహానికి మాత్రం పూజలు చేయరు. తోకతో కాదు అని నిజం ఒప్పుకుంది కాబట్టి తోకకు మాత్రమే పూజిస్తారు. ఇక్కడ చూడండి, ఇది మేము దర్శించుకున్న 3వ శివలింగం ఉమా సిద్ధేశ్వర స్వామివారు. ఇలా ఈ స్టోరీ అంతా మహాశివరాత్రి రోజున జరిగింది. లింగోద్భవం అంటే లింగం ఆవిర్భవించడం అని అర్థం. ఈ లింగోద్భవం స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అహంకారంతో కాదు వినయంతో జీవించాలి అని, అబద్ధం కంటే నిజం గొప్పది అని, దైవానికి ఆది అంతం అనేది లేనే లేవు అని. ఆ అనంత జ్యోతి స్వరూపమే ఈరోజు లింగం రూపంలో పూజించబడుతుంది. అదే లింగోద్భవం. లింగం అంటే రూపం లేనిది, సృష్టి స్థితి లయకి ప్రతీకం. చూస్తున్నారా, ఇదైతే మేము దర్శించుకున్న 4వ శివలింగం. ఇక్కడ లింగోద్భవం అయ్యాక హారతి ఇచ్చారు. హారతి ఇచ్చాక స్వామివారికి చామరం విసురుతున్నారు. మహాశివరాత్రి రోజు కరెక్ట్గా అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలం అని పిలుస్తాం. ఆ సమయంలో శివుని అనుగ్రహం అత్యంత అధికంగా ఉంటుందని నమ్మకం. ఈరోజు ఉపవాసం చేసి జాగరణ చేసి ఓం నమఃశివాయ అనే స్మరణ చేస్తూ శివలింగాన్ని అభిషేకం చేస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తగ్గుతాయి. ఇదైతే మేము దర్శించుకున్న 5వ శివలింగం. ఇక్కడ శివుడు కాశీ ఉమామహేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. మేము వెళ్ళిన కరెక్ట్ టైంకి నక్షత్ర హారతి ఇస్తున్నారు స్వామివారికి. లింగోద్భవం అయ్యాక ఆయన దర్శనం కూడా చేసుకున్నాం. భక్తులు భక్తితో ఒక్కసారి పిలిచినా చాలు ఆ భోలేనాథ్ వెంటనే విని స్పందిస్తారు. ఆయన కళ్ళల్లో అగ్ని ఉంటుంది, కానీ హృదయంలో మాత్రం ప్రేమ ఉంటుంది. ఓం నమఃశివాయ అనే మంత్రం మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఈ శివాలయంలో శివరాత్రి రోజు జాగరణ కోసం ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు. అందరూ పాల్గొన్నారు. చాలా మంచిగా జరిగింది. మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.